హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు మన మినీ గార్డెన్లో కూరగాయల హార్వెస్ట్తో పాటు సమ్మర్లో కూరగాయ పాదుల్ని పూల మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలి, గ్రీనల్గా ఉండే విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అంతేకాకుండా మా గ్రామంలో ఒకటే కోతుల బెడద. ఈ కోతుల బెడద నుండి మన కూరగాయలు ఏ విధంగా కాపాడుకోవాలో, ఒకవేళ అవి వచ్చినా మన కూరగాయల జోలికి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలగు విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కూరగాయ పాదులు పెట్టిన దగ్గర నుంచి సమ్మర్, అంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సమ్మర్లో కూడా అదే పచ్చదనంతో అదే విధమైన దిగుబడితో మనకి కూరగాయ పాదులు కానీ పూలు కానీ ఎక్కువ మొత్తంలో క్రాప్ రావాలంటే రూపాయి ఖర్చు లేకుండా తక్కువ రిస్క్తో మనం వాడే ఎరువులు, అంటే సహజమైన పద్ధతిలో ఏ విధంగా చేస్తే ఎలా దిగుబడి వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చేయబోయే హార్వెస్ట్ ఏంటంటే రామ్ములక్కాయలు. మన పల్లెటూరులోనైతే రామ్ములక్కాయలు అంటారు, కొంతమంది చెర్రీ టమాటాస్ అని కూడా అంటారు. ఇవైతే చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. ఒక్కొక్క గుత్తికి 5 నుంచి 6 ఉంటాయన్నమాట. నేనైతే వీటిని ఎప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా కూడా కొంచెం ద్వారగా ఉన్నప్పుడే చేసుకుంటాను. మరీ పండు పండిన దాకా ఉంటే కొంచెం కుళ్ళిపోయినట్టుగా ఉంటాయని ఇలా దోరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. అలాగే తొడిమెలతోని మనం ఏ కూరగాయ అయినా తొడిమ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా తొడిమతోని కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. నేను పెద్ద సైజు టమాటా పాదులు కూడా పెట్టాను, కానీ నాకు ఇవే నయం అనిపించింది. అవి చాలా లేటుగా వస్తాయి, తర్వాత చాలా తక్కువ క్రాప్ వస్తుందన్నమాట. ఇవే చక్కగా ఏ రెసిపీ చేసినా పుల్ల పుల్లగా ఉంటుంది. పప్పులో వేసుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు, చికెన్లో 4 వేసుకోవచ్చు. నిల్వ పచ్చడి చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. నిల్వ పచ్చడి చేసే ముందు చింతపండు అనేది యాడ్ చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్తాను నేను. చూశారు కదా, లావు టమాటాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను నేను. అయితే ఈ టమాటాలను ఏ విధంగా కాపాడుకోవాలంటే కోతుల బెడద నుంచి ఈ విధంగా నేను ఒక క్లాత్ అయితే కప్పి ఉంచాను అన్నమాట, వాటికి కనిపించకుండా ఉండే విధంగా. చాలా ఎక్కువ మొత్తంలోనే వస్తాయన్నమాట. ఈ చెర్రీ టమాటా అనేది ఒక పాదు ఉంటే సరిపోతుంది. ఒకవేళ సిటీలో ఉండే వాళ్ళైనా సరే కుండీలో ఒక పాదు పెట్టుకుంటే చాలా విరివిగా వస్తుందన్నమాట కాపు అనేది. చూసారు కదా, ఎంత తీగలాగానే పాకుతుందన్నమాట. ఈ మొక్క మనం ఒక్కసారి పెట్టామంటే దగ్గర దగ్గర 5 నుంచి 6 నెలల వరకు అదే విధంగా తేడా లేకుండా అదే విధమైన కాపు వస్తుందన్నమాట. వీటికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకుందాము. ఎలాంటి పురుగు మందులు కొట్టకుండానే ఎక్కువ చాకిరి కూడా చేయాల్సిన అవసరం లేదు. వీటికి చాలా సహజమైన పద్ధతిలో చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయన్నమాట ఇవి. కూరగాయ పాదులైనా పూల మొక్కలైనా మనకి అవి ఒక సెంటిమెంటల్గా ఉంటాయండి. వాటిని మనం చూసుకుంటేనే అవి మనకి ఉపయోగకరంగా ఈ విధంగా పూలు కాయలు వస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది అవి మనకి కాయలు వచ్చినప్పుడు కానీ పూలు పూసినప్పుడు కానీ. ఒక టమాటా చెట్టు ఉంటే అన్ని విధాలుగా కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఏ కూర వండినా కూడా ఒక టమాటా కాయతోనే అవసరం ఉంటుందండి. టమాటా రాజు అవుతుంది, టమాటా బంట్ అవుతుంది. ఎలాగంటే 100 క్రాస్ అవుతుంది, 10 రూపీస్కి 2 కిలోస్ వస్తూ ఉంటాయి, అదనమాట. అయితే నేను మన ప్లేస్లో ఇంకా స్వీట్ పొటాటో అంటే గన్సుగడ్డలు కూడా నాటామండి. అది కూడా తీగ జాతిలాగే ఉంటుంది, కాకపోతే ఇది లేత దశలో ఉంది. దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట అవి గన్సుగడ్డలు తోమడానికి. ఇప్పుడు మనం సొరకాయలు హార్వెస్ట్ చూద్దాము. సొరకాయలు కూడా అంతేనండి. ఇది నాటి దగ్గర దగ్గర జూలై ఎండింగ్లో పాదులు పెట్టాము. ఆ రోజు నుంచి అంటే ఇది ఒక నెల 15 రోజుల్లో కాసే తీగ అన్నమాట.
కొంచెం పాకిందంటే పూత తయారవుతుంది. దగ్గర దగ్గర 6-7 నెలలు కావస్తుందండి. ఈ పాదులు పెట్టి కూడా సొరకాయ పాదు అనేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి హార్వెస్ట్ ఆగడం లేదు. ఇంకా చెప్పాలంటే అలాగే చాలా పచ్చదనంగా ఉంటుంది. పూతకి పూత, కాతకి కాత. అయితే మా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా! ఈ విధంగా పిందె కొంచెం సాగిందంటే సరే, ఈ విధంగా క్లాతులనేవి కట్టాల్సిందే. ఇలా కట్టడం వల్ల తొందరగా వాటికి కోయడానికి అవ్వదు చూసినా కూడా. అంటే చాలా ఎక్కువ మొత్తంలోనే పిందెలు సాగాయండి. కానీ మనం ఎప్పటికప్పుడు చూసి కట్టుకుంటేనే ఈ విధంగా ఈ మాత్రం కాయలనేవి దక్కుతాయన్నమాట మనకి. ఈ సొరకాయ ఇత్తనం గూడా ఒక ప్యాకెట్‌లో 2 గింజలు పెడితే లాస్ట్ ఇయర్ మళ్ళీ అదే ఇత్తనం కట్టి మళ్ళీ అవే గింజలు పెట్టాననమాట నేను. చాలా మంచి ఇత్తనం. నెల 15 రోజుల నుంచే స్టార్ట్ అవుతుందనమాట మనకి కాయటం అనేది. చూసారు గదా! ఎంత గ్రీనల్‌గా ఉందో. ఇన్ని రోజులైనా సరే అదే పూత, అదే పిందె అన్నమాట. మనం అలాంటి సింపుల్ పద్ధతిలో సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. సొరకాయలను ఉపయోగించి ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసుకోవచ్చు అనేది మనందరికి తెలిసిందే కదా! సొరకాయ ఇగురు, సొరకాయ పులుసు, సొరకాయ హల్వా. నేను ఇలా అన్నీ ఏ కాయకి ఆ కాయకి ఇలా కవర్ చేసి పెట్టానన్నట్టు. నేను ఇప్పుడు సొరకాయ కోసే ప్రయత్నం చేస్తున్నాను. మనకి సెల్లు కెమెరా పట్టుకునే వాళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. సొరకాయ కూర రోజు తిని తిని పుట్టినా సరే మనం సొరకాయ అప్పలైనా చేసుకోవచ్చు అన్నమాట. ఏదో ఒక విధంగా సొరకాయ తినొచ్చు అన్నట్టు. ఎట్టకేలకు ఒక చేత్తో నేను సక్సెస్ఫుల్‌గా సొరకాయని తెంపగలిగాను. ఎప్పుడైనా మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా తొడెంతోని కట్ చేసుకుంటే కొంచెం తాజాగా ఉంటుంది. ఒక 2, 3 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా! మన ఈరోజు బిగ్ హార్వెస్ట్ అన్నట్టు చాలా సహజమైన పద్ధతిలో ఎలాంటి పురుగు మందులు వాడకుండా కాసిన కాయలన్నమాట. చెర్రీ టమాటాస్, పెద్ద టమాటాస్, సొరకాయలు ఇంకా ఉన్నాయి కానీ మనం ఉన్నాయని కోయం కదా! ఈ విధంగా 2 చూసి కోసుకున్నాను. అంటే చిన్న టమాటాలకి కోతుల బెడద అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బాగా విపరీతంగా పాకుతుంటుంది. ఆకు బలిసి ఉంటుంది. ఇంకా కనపడవన్నమాట. ఆ కాయలకి అంత సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పెద్ద టమాటాలైతే కొంచెం ఆకులు పలచగా ఉండి ఇట్టే కనిపెట్టేస్తాయి కోతులు కూడా. వాటిని కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా కాపాడుకోవాలో, ఎలాంటి బలమైన లిక్విడ్స్ ఇచ్చుకోవాలో రూపాయి ఖర్చు లేకుండా చూద్దాము. టీ పొడి కానీ ఇంకా అందులో కొన్ని నీళ్లు పోసుకొని టీ పొడి, మనం బియ్యం వంపుకున్న నీళ్ళు ఇవన్నీ 1, 2 రోజులు అలాగే ఉంచేసి ఇంకా మనం మజ్జిగ అయినా కొన్ని ఉండిపోయినాయని పడేస్తూ ఉంటాం కదా! అంటే మనం ఇవన్నీ పల్లెటూరులో గేదెలు, ఆవులు ఉంటే కుడితిలాగా చేసి పోస్తాం. మనం ఒకవేళ అవి లేవంటే ఇక ఈ మొక్కలకు పోసుకుంటే చాలా లిక్విడ్ అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట మొక్కలకు. ఇంకా యాప చెట్టు ఉన్న ఇంట్లో విపరీతమైన ఆకు రాలి తట్టలకు తట్టలు వెళ్తూ ఉంటుంది. ఈ ఆకును కూడా పెంట మీద పోసుకోకుండా చెట్ల పాదుల్లోనైనా పోసుకోవచ్చు. కొంచెం నేనంతా అంటే రెగ్యులర్గా పోయకపోయినా కూడా అప్పుడప్పుడు పోస్తూ ఉంటానన్నమాట. ఇలా కొంచెం క్రష్ చేసి కాళ్ళతోని బాగా ఎండినాకే కదా రాలేదు. కొంచెం ఇలా క్రష్ చేయడం వల్ల ఈ విధంగా కొంచెం నలుగుతుందన్నమాట. ఇదంతా కలెక్ట్ చేసుకొని అప్పుడప్పుడు 15, 20 రోజులకు ఒకసారి పోసుకోవచ్చు అనమాట. చెట్టపాదు మొదట్లో అంటే మనం ఏర్లు వచ్చే చోట పోసుకోవాలన్నమాట. నేనైతే సొరపాదు మొదట్లో పోస్తున్నాను. ఇలా ఒక పాదు మొదట్లో కాకుండా దొండ పాదులున్న ఇంకా మనకి మందారం మొక్కలు అవి ఉంటాయి కదా! బంతి చెట్టు చూడండి ఎంతగా పూలు పూస్తుందో అంత సమ్మర్ వచ్చేసినా కూడా. ఈ విధంగా కాకరపాదులో కానీ తోటకూర రెడ్ కలర్లో కూడా ఉందండి. గ్రీన్ కలరు, రెడ్ కలర్ అన్నమాట. 2 రకాల తోటకూర. ఇలా ఏ పాదులు ఉన్నా సరే దానికి కొంచెం పోసుకుంటే మనం వాటరు
తడి పెట్టుకున్నప్పుడు కొంచెం కుళ్ళి అవే ఎరువు దానంతటికి అదే ఎరువు తయారవుతుందనమాట. ఇప్పుడు అలాగే ఉన్నా కూడా బాగా విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడైనా సరే అది బాగా కుళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కైనా సరే చాలా యూజ్ అవుతుందనమాట. అంటే మనం ఎప్పటికప్పుడు అలా అప్పుడప్పుడు పోసుకుంటే ఇప్పుడు వెంటనే ఫలితం రాకపోయినా సరే మళ్ళా నెక్స్ట్ వర్షాలొచ్చి మళ్ళీ మనం కొత్తగా పాదులు పెట్టినప్పటికైనా సరే అది బలమైన ఎరువుగా తయారవుతుంది. మనకి ఇంట్లో రెగ్యులర్‌గా బియ్యం కడిగిన నీళ్ళు అంటే మనం గేదెలకు పోసే కుడితి గేదెలు లేవంటే ఇవన్నీ ఒక డబ్బాలో పోసుకొని కూరగాయలు కడిగిన వాటర్ కానీ, ఇంకా అన్నం వార్చుకున్న గంజి కానీ, బియ్యం కడిగిన నీళ్ళు గానీ, టీ పొడి డికాషన్ టీ పొడి ఇవన్నీ ఒక దాంట్లో పోసుకొని మొక్కలకి అప్పుడప్పుడు పోసుకోవడం వల్ల మనం కొంచెం బలంగా తయారవుతుంటాయన్నమాట. తర్వాత రెగ్యులర్‌గా తడి పెట్టుకోలేకపోయినా సరే కొంచెం 2 డేస్‌కి ఒకసారైనా తడి పెట్టుకుంటే ఈ మనం ఎట్లాగూ ఈ ఆకు పోస్తూ ఉంటాం కాబట్టి పదుననేది తొందరగా ఆరిపోదనమాట. పదుననేది కొంచెం ఒక 2, 3 రోజుల వరకు అలాగే ఉండి చూసారు గదా! మన పూల మొక్కలు ఎంత బలంగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయో కనకాంబరాలు కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. తెల్లతెల్లాడకుండా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చూసారు గదా! మన కనకాంబరాలు. ఇంత సమ్మర్‌లో కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. ఇలా ఒక కనకాంబరం పూలే కాకుండా ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుందంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నుంచి మల్లె మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ముందు నుండే ఒక 10, 15 రోజుల ముందే మనం ఆకంతా దూసి పడేసి ఆకుతో పాటు ఇంకా ఎరువు అంటే ఈ యాపాకు ఎరువు ఇలాంటివన్నీ వేసి ఈ విధంగా చూసారు కదా! నేనైతే మల్లె చెట్టుకి ఆకంతా దూసాను. చక్కగా యాపాకంతా పోసి మొదట్లో తడి కూడా పెడుతున్నాను. తడనేది మనం పాదులు మొదట్లోనే కాకుండా అప్పుడప్పుడు చెట్ల పైన కూడా చిలకరించుకోవాలండి. ఈ విధంగా చెట్ల పైన పోసుకోవడం వల్ల కూడా చాలా కలర్‌ఫుల్‌గా, గ్రీన్‌గా ఉంటాయన్నమాట ఎప్పుడు చూసినా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేసి, లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.